పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనే పొట్ట చక్కలయ్యేలా నవ్వుకున్నాము. సో ఈసారి నవ్వుల డోస్ పెంచడానికి ఎమ్మెల్యేగా రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. ఎమ్మెల్యే రాజారత్నం జిందాబాద్. ఎమ్మెల్యే రాజారత్నం జిందాబాద్. ఎమ్మెల్యేగా ప్రమోషన్ వచ్చినట్టుంది. కంగ్రాచులేషన్స్. మీ సొంత నియోజకవర్గాన్ని వదిలేసి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారండి? రాజరత్న ఏంటి శ్యామల? చిన్న ఓపెనింగ్ ఉంది, ఆ ఓపెనింగ్ వెళ్ళొద్దాం. సరే పద. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం నమస్కారం. ఏదో ఓపెనింగ్ అన్నారు. రాజరత్నం మరుగుదొడ్లు సులువు కాంప్లెక్స్. మొట్టమొదటి ఓపెనింగ్ ఇది చేయాల్సి వస్తుంది అనుకోలేదురా. రాజరత్నం ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా. మా ఊర్లో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఒక్కడ పెట్టిన టార్చర్ కి ఆ ఊరిని వదిలిపెట్టి మీ ఊరికి వచ్చాను. మీరందరూ నన్ను ఆదరించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. తెలపాల్సింది మాకు కాదండి, మరెవరికి? మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి మీ వెనకాల ఒక శక్తి పనిచేసింది. ఎవరా మహానుభావుడు? నేను ఎమ్మెల్యే గెలిపించింది నేనే రాజరత్న. అయిపోయి. అయినా నువ్వు ఎందుకు ఈ ఊరు వచ్చి చచ్చావురా శ్యామల? ఒక మంచి నాయకుడు పక్క ఊర్లో వెళ్ళి పోటీ చేసిన, పక్క దేశానికి వెళ్ళి పోటీ చేసిన గెలిపించుకునే బాధ్యత మాకుంటది రాజరత్నం. ఈ రోజు నుంచి మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యారా? నాకు చివరి రోజులు స్టార్ట్ అయ్యాయి. మీ ఊరికి ఎలాంటి ఎమ్మెల్యే కావాలో అలాంటి ఎమ్మెల్యే వచ్చాడు. మీరందరూ తడిగుట్టేసుకొని పడుకోండి అంతే. ఎమ్మెల్యే రాజారత్నం. నేను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందం కంటే నువ్వు పక్కనున్నావన్న భయం ఎక్కువగా ఉందిరా. నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు మన ఊర్లో ఏదో చిన్న చిత్తుకో ప్రాబ్లం అయినా అంతే. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే, నీ స్థాయికి తగ్గట్ట పనులే ఉంటాయి. సరే నేను వస్తాను. రాజరత్నం ఒక్క నిమిషం. పొద్దున 9 గంటలకు నువ్వు ఆ ఓపెనింగ్ రావాలి కాకర్ల వీధికి. ఓకే, తప్పనిసరిగా వస్తాను శ్యామల. థ్యాంక్ యూ. సరే బాయ్ రాజరత్నం. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు 9 గంటలకు ఓపెనింగ్ అన్నాడు. ఎవరు కనబడరేంట్రా? అరే శ్యామల, రాజరత్నం 9 గంటలకే ఓపెనింగ్ అన్నావు, ఇక్కడ చూస్తే ఎవరు కనబడరేంటి? అంటే ఈ రోజు కొత్త సినిమా ఒకటి రిలీజ్ అయింది రాజరత్నం, అందరు సినిమాకి వచ్చాం. నన్ను ఇక్కడ ఓపెనింగ్ పిలిచి మీరు సినిమాకి వెళ్ళడం ఏంట్రా శ్యామల? ఇది పద్ధతేనా? నువ్వు 5 సంవత్సరాలు పదవిలో ఉంటావు, నువ్వు ఎక్కడికి పోతావు? అనవసరంగా ఇక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టాడు నన్ను, దరిద్రుడు. రాజరత్నం సినిమాకి వెళ్ళాం అందరం. మాకంటే అందరికంటే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ రాజరత్నం. శ్యామలేట్రా, ఇలాంటి ఓపెనింగ్ ఒక పెద్ద మనిషిని పిలిచినప్పుడు మీరు సినిమాలకి వెళ్ళకూడదురా. అలాగే నలుగురు రిసీవ్ చేసుకోవడానికి ఉండాలి. అవును రాజరత్నం. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు 4 కుర్చీలు పెట్టండి రా. కింద కూర్చున్నాను ఫీల్ అయ్యారు రాజరత్నం. కింద నుంచి పైకి వచ్చిన నేను ఎందుకు ఫీల్ అవుతాను రా? నలుగురు చూస్తే బాగుంటుందని. తప్పకుండా నెక్స్ట్ కార్యక్రమం జరిగేటప్పుడు తప్పకుండా నేను అన్ని అరేంజ్ చేస్తాను రాజరత్నం. థ్యాంక్ యూ రా. ఓకే, ఇంతకీ ఓపెనింగ్ అన్నా? కులై అరే కత్తరి ఇవ్వండి. శ్యామల, కొలా ఇప్పిన వాటర్ రావటం లేదంటరా? కుళాయి మేము కట్టించుకున్నాం, ట్యాంక్ నువ్వు కట్టించాలి రాజరత్నం. ట్యాంక్ కట్టించాలని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ నువ్వు చూసుకుంటావు కదా. రాత్రి నేను ఎమ్మెల్యే చేసింది రాజరత్నం. అరే శ్యామల, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టారా నువ్వు? ఈ ట్యాంక్ ఏదో నేను కడతాను, ఇంకెక్కడ పడితే అక్కడ కొలాయిలు ఓపెనింగ్ చేయకపోతే తడిచిపోద్ది నాకు. ఈ ట్యాంక్ కట్టిస్తే చాలు మాకు. సరే నేను వస్తాను. రాజరత్నం ఒక్క నిమిషం. ఈ అబ్బాయి సుబ్రహ్మణ్యం అల్లుడు. అబ్బాయికి వచ్చే నెలలో పెళ్లి. నువ్వు పెళ్లికి 50,000 సహాయం చేస్తే వాడు ఇంటివాడు అవుతాడు. నేను ఎంత ఇవ్వాలో ఈడే డిసైడ్ చేసేస్తాడు. పెళ్లి సీజన్ వచ్చిందంటే చాలు మా గుండె తడతడం అవుతుంది. అరే 10 రూపాయలు వడ్డీ అయినా పర్లేదు, ఓ 10 లక్షలు తీసుకొని ఇంట్లో పెట్టరా. పెళ్లి సీజన్ వచ్చిందంట. శ్యామల ఇస్తాను. అబ్బాయి నువ్వు ఎక్కడుంటావు? మా అక్క చిత్తూరు జిల్లా నగిరిలో ఉంటది, మల్లుడు కూడా నగిరిలోనే ఉంటాడు. నగరి నా నియోజకవర్గం కాదు, చిత్తూరు నా జిల్లా కాదు. నేను ఎందుకు ఇవ్వాలి? 50,000 ఇస్తే రోజా గారు ఇవ్వాలి. కానీ రోజా నువ్వు చేసామండి. వీడు మన నియోజకవర్గమే, వీడికి 50,000. ఇది పద్ధతి. ఇదిగో హ్యాపీగా పెళ్లి చేసుకో. ఆ 50,000 వాడికి 50,000 వాడు ఆడికి ఇచ్చేస్తే ఆడి పెళ్లి ఎలాగవుతురా? ఆల్రెడీ వాడికి అయింది, ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆవిడ ఒప్పుకోదు. అర్ధరాత్రి 1 గంట. ఎడవకమ్మా, అయ్యో ఏంటి ఎడుతున్నాడు? రాజారత్నంకి ఊరుకో పెడతాడు. సుబ్రహ్మణ్యం, శ్యామల ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నాడు? ఏడుస్తున్నా. ఒక్క నిమిషం. రాజరత్న రాజరత్న
ఏంటి శ్యామల అర్ధరాత్రి వచ్చావు? పిల్లడు ఏడుస్తున్నాడు రాజరత్నం, పడుకోవట్లేదు. పిల్లలు నడిస్తే నేనేం చేయాలరా? మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎత్తుకొని ముద్దు పెడతారు. ఈ పిల్లడు ఏడుస్తున్నాడంటే నేనేం చేయాలంటావా? అంటే పిల్లడు ఓటేయలేదని రాజరత్నం నీకు. ఏది ఇలాగే? ఒక్కసారి గంగలలో తేనెలలో కడిగిన ముత్యముని ముద్దులోనే. అరే శ్యామల, పిల్లోడు పడుకున్నాడు చూడరా. అందుకే కదా రాజరత్నం మేము నిన్ను గెలిపించింది. పిల్లలు పడుకోబెట్టానుకా? సరే పో, నేను పడుకుంటా. పొద్దున్న అసెంబ్లీ ఉంది. పడుకో రాజరత్నం. రాజరత్నం గుడ్ నైట్. midnight 2 o'clock. ప్రభుత్వాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, నా జీవితం మాత్రం మారట్లేదు. ఏమైంది కమలమ్మ? ఎందుకు బాధపడుతున్నావు బయటకు వచ్చి? ఏం చెప్తావులే శ్యామలా, వదిలే. సరే, నాకు చెప్పకపోతే చెప్పకు, మన ఎమ్మెల్యే గారికి చెబుతూ పదా. ఎమ్మెల్యే గారికి చెబుతూ పదా. రాజరత్నం అర్ధరాత్రి మళ్ళీ వచ్చామంటారా శ్యామల? మీరు రాత్రి బావుల్లో ఇలా మమ్మల్ని నిద్ర లేపుతుంటే మేము అసెంబ్లీలో పడుకోకపోతే ఏం చేస్తారా? దాన్ని ఏమో వాళ్ళు పెద్ద జూమ్ చేసి మళ్ళీ చూపిస్తారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. నా మొగుడుపై 10 ఏళ్ళు అవుతుంది. నా 5 ఏళ్ల కొడుకుని ఎలా పెంచాలో నాకు అర్థం కావట్లేదండి. ఇంకోసారి చెప్పమ్మా. నా మొగుడుపై 10 ఏళ్ళు అవుతుంది. నా 5 ఏళ్ల కొడుకుని ఎలా పెంచాలో నాకు అర్థం కావట్లేదు. నీ మొగుడుపై 10 ఏళ్ళు అయితే నీకు 5 ఏళ్ళ కొడుకు ఎలా ఉన్నాడు? పోయింది నా మొగుడే, కానీ నేను కాదుగా. ఆవిడ బతికే ఉందిగా. ఏం లాజిక్ ఉండేది శ్యామల? ఎక్కడ తుత్తర వ్యవహారాలను నాకే కలుపుతావు. పద శ్యామల, పద. పాపం. నుండు ఆగరా. గంటకి బోర్డు తీసుకొస్తారా నువ్వు? ఏంట్రా నువ్వు ఇట్టి బోర్డు తీసుకురాడు, ఆడో సమస్యను తీసుకురాడు. నువ్వు బోర్డు తీసుకురాడు, ఆడు సమస్యను తీసుకురాడు. ఎక్కడెక్కడ తుత్తర ఏదో నాకే తగిలేరు. ఏంట్రా ఇది? నాకు తెలియదు సార్, మీ ప్రొటెక్షన్ నాకు తెలుసు. ఈడొక తుత్తర ఏదవా. పద. ఇంకా రాజరత్నం లేవలేదేంట్రా? టేపు కట్టివ్వండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. సుప్రభారతం దేవాలయం నుంచి రావాలరా? నువ్వు పెట్టావేంట్రా? అంటే నేను లేపుదామని. అంటే నువ్వే లేపేస్తావా? రాజరత్నం. ఆపండ్రా. 10 మందిని వేసుకొని వచ్చావు శ్యామల. ఇంతకీ సమస్య అంటే చెప్పు. ఈ ఊర్లో యూత్ పిల్లలందరూ రికార్డింగ్ డాన్స్ పర్మిషన్ కావాలంట. రికార్డింగ్ డాన్స్ బ్యాన్ చేశారా? దాని పర్మిషన్ ఇవ్వరు. నువ్వు తీసుకొస్తావు కదా రాజరత్నం. నేను ఎమ్మెల్యే గెలిపించింది మేము. నేను ఎమ్మెల్యే కాదు, అంతకంటే పై స్థాయిలోకి వెళ్ళినా సరే దాని పర్మిషన్ ఇవ్వరా? నువ్వు 10 రోజులు నిరాహార దీక్ష చేసావనుకో, ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది. నిరాహార దీక్ష. రాజరత్నం. అరే శ్యామల, అరే నేను అధికార పార్టీ ఎమ్మెల్యే, నేను నిరాహార దీక్ష చేయకూడదు. ఎందుకు చేయకూడదు రాజరత్నం? తీర్చాలి. నీ కోరిక నా కోరిక అని అంటావేంట్రా నువ్వు? ఈ నియోజక ప్రజల కోరిక నీ కోరిక కాదా రాజరత్నం? సీఎం గారు ఫోన్. సార్ నమస్తే సార్. సీఎం గారు, రికార్డింగ్ డాన్స్ కోసం నిరాహార దీక్ష చేస్తున్నావా? అంత ఆగలేకపోతున్నావా? ఏంటి ఆరాటం ఏంటి? సార్ నాకు ఆరాటం ఏంటి సార్? ఈ పోరాడి చేస్తున్నారు సార్. ఇది నిన్ను పార్టీ నుంచే కాదు, ఎమ్మెల్యే 10 నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నా. సార్ నన్ను సస్పెండ్ చేశారా? అరే శ్యామల ఎవడు లేడండి వెనకతలా? దండం పెట్టి ధర్నాకి దింపింది మీరే. పార్టీని సస్పెండ్ చేయగానే ఎవడు లేడండి ఇక్కడ. ఇంకా నా దగ్గర ఏముందని వచ్చావు నువ్వు? దండ రాత్రి కొత్త ఎమ్మెల్యే వస్తున్నాడు మా కాలనీకి. ఎమ్మెల్యే గారు. శ్యామల సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేకి తీసుకొచ్చి పైనుంచి కింద దోసేసాడు. చివరికి మీకు సస్పెండ్ చేస్తే ఒక్కరు లేరు, చూసారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోతాను మేడం. అక్కడికైనా వస్తాడు, ఏం వదిలిపెట్టాడు, నీ వెనకే ఉంటాడు. బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు సార్. రాజారత్నం ఎమ్మెల్యే. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు సార్. ఇంకో రాష్ట్రంలో కలుద్దాం.